హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రశాంతి రావినూతల. ఈరోజు మనం దోసకాయ రోటి పచ్చడి చేద్దాం రండి. ముందుగా బాండీలో గుప్పుడు వేరుశనగ పప్పులు వేసి వేయించుకోవాలి. హైలో కాకుండా సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. వేయించిన వేరుశనగ పప్పులను గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో తగినంత నూనె వేసుకోవాలి. ఇప్పుడు మీ కారానికి తగినన్ని పచ్చిమిర్చి వేసుకొని 3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇందులో కట్ చేసిన 5 టమాటాలు, కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయను వేసుకోవాలి. ఇందులో 8 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గిస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 15 నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు రోట్లో పొట్టు తీసిన వేరుశనగ పప్పులు కాస్త కల్లుప్పు వేసి దంచుకోవాలి. ఇందులో చూపిస్తున్న విధంగా దంచుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మొదటిగా చింతపండు, పచ్చిమిర్చి వేసి దంచుకోవాలి. పచ్చిమిర్చి మెదిగిన తరువాత టమాటాలు వేసి దంచుకోవాలి. అన్నీ బాగా మెదిగిన తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలను వేసి దంచుకోవాలి. మేము ఇందులో దోసకాయ విత్తనాలు తీసేసామండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. మరీ మెత్తగా కాకుండా దోసకాయ ముక్కలు వేసిన తర్వాత కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఈ పచ్చడికి తాలింపు వేసుకున్నా బాగుంటుంది, తాలింపు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. మేమైతే తాలింపు వేసుకుంటున్నాం. ఇప్పుడు తాలింపు ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు బాండీలో కాస్త నూనె, 2 స్పూన్ల తాలింపు గింజలు, తరువాత ఒక ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఆఖరిగా ఈ తాలింపుని పచ్చడి పైన వేసేద్దాం. అంతేనండి, ఎంతో రుచికరమైన దోసకాయ రోటి పచ్చడి రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.